హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్‌తోనే బ్లౌజెస్‌కి సింపుల్‌గా ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవచ్చు. ఇది నేను నార్మల్ మిషన్‌తో చేస్తున్న బ్లౌజ్ ఎంబ్రాయిడింగ్ వర్క్. ఈ వర్క్ ఏ విధంగా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. వీడియో మొత్తం కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. నార్మల్ మిషన్‌తో బ్లౌజ్‌కి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఏ విధంగా చేసుకోవాలో వీడియో కంప్లీట్గా చేసి పెట్టమన్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను వీడియో కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ చేసి పెడుతున్నాను. ముందుగా ఒక న్యూస్ పేపర్ని తీసుకుని దాని మీద బ్లౌజ్ క్లాత్ని పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని అండ్ కింద సైడు నట్టున్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకుని నట్టుని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. క్లాత్ని ఈ విధంగా స్లోగా టైట్ చేసుకోవాలి. గట్టిగా లాగితే క్లాత్ మొత్తం షేడ్ కింద వచ్చేస్తుంది. సో స్లోగా టైట్ చేసుకోండి. సెంటర్లో క్లాత్ టైట్గా ఉంటేనే ఎంబ్రాయిడింగ్ వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎంబ్రాయిడింగ్ థ్రెడ్స్ రీల్ని తీసుకోవాలి అండ్ సేమ్ కలర్లో నార్మల్ మిషన్ రీల్ని తీసుకోవాలి. నార్మల్ మిషన్ రీల్ బాబిన్కి ఎక్కించుకుని కింద సైడ్ బుట్టలో ఈ విధంగా పెట్టుకోవాలి. దీన్ని లూజు టైట్ చేయనవసరం లేదు. పైన మాత్రం ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని తీసుకోవాలి. మిషన్కున్న పాదాన్ని ఆ విధంగా సెపరేట్ చేసుకోవాలి. ఇలా సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని తీసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని మిషన్కి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. పైన ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని పెట్టుకోవాలి. దారం లూజ్గా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. దారం లూజ్గా రాకపోతే ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ తెగిపోతుంది. ఈ విధంగా లూజ్ చేసుకోండి. కింద మాత్రం నార్మల్గానే లూజ్ చేయనవసరం లేదు. ఎంబ్రాయిడింగ్ వర్క్ పర్ఫెక్ట్గా రావాలంటే పై దారం మాత్రం లూజ్గా వచ్చేలా సెట్ చేసుకోండి. స్టిచ్చింగ్ నెంబర్ 5కు పెట్టుకోండి. మనం ముందుగా డ్రా చేసుకున్న నెక్ షేపు సేమ్ లైన్ ప్రకారమే బోర్డర్ని స్టిచ్ చేసుకోవాలి. మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి తీసుకోండి. నేను 2 కలర్స్తో సింపుల్గా ఫాస్ట్గా కంప్లీట్ అయ్యే ఎంబ్రాయిడింగ్ డిజైన్ని డ్రా చేశాను. నేను ఈ విధంగా బోర్డర్ని డ్రా చేసుకోవాలి. మీరు బోర్డర్ నార్మల్ మిషన్తో స్టిచ్ చేసిన బోర్డర్ ఈ విధంగా ఉంటుంది. పెద్ద ఎంబ్రాయిడింగ్ మిషన్తో చేసిన బోర్డర్ లానే ఉంటుంది అండ్ సేమ్ మగ్గం వర్క్ టైప్లోనే ఉంటుంది. మగ్గం వర్క్ అని ఊడిపోతుందేమో కానీ ఈ నార్మల్ మిషన్తో చేసిన వర్క్ మాత్రం ఊడిపోదు. చూడండి, దగ్గరగా చూపిస్తున్నా. ఈ విధంగా ఉంటుంది వర్క్. ఇప్పుడు గోల్డెన్ కలర్తో మళ్ళీ బోర్డర్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ 2 బోర్డర్స్ మధ్యలో మీకు కావాలంటే గోల్డెన్ స్టోన్ లైన్ని అంటించుకోవచ్చు అండ్ బోర్డర్కి పక్క సైడు లేదా సెంటర్లో కూడా గోల్డెన్ పూసల బోర్డర్ని అంటించుకోవచ్చు లేదా స్టోన్ లైన్ కూడా అంటించుకోవచ్చు. ఈ విధంగా బోర్డర్ని నార్మల్ మిషన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటూ బోర్డర్కి పైకి వెళ్ళాలి. లేదా స్ట్రైట్గా స్టిచ్ చేయాలంటే కొంచెం క్రాసింగ్స్ వస్తాయి. ఈ విధంగా షార్ట్గా చిన్నగా బోర్డర్ని కంప్లీట్ చేసుకుంటూ ఫిల్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. నార్మల్ మిషన్తోనే ఎటువంటి ఎంబ్రాయిడింగ్ వర్క్స్ అయినా సింపుల్గా చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ లైక్. అండ్ నార్మల్ మిషన్తో చేసిన ఎంబ్రాయిడింగ్ వర్క్ మీకు ఎలా అనిపిస్తుందో కూడా కింద కామెంట్ చేయండి. ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. మీకు ఏ ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ స్టిచ్ చేయాలో కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పిక్స్ పెట్టండి. ఇలా బోర్డర్ని స్టిచ్ చేసుకోవాలి. నార్మల్ మిషన్తోనే ఎటువంటి ఎంబ్రాయిడింగ్ వర్క్స్ నేను సింపుల్గా చేసుకోవచ్చు. వీడియోలో అంత క్లియర్గా కనిపించడంలా, బయట అయితే నార్మల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ లానే ఉంటుంది. ఇప్పుడు ఈ చిన్న చాక్ పీస్ లేదా ఎంబ్రాయిడింగ్ వైట్ పెన్సిల్తో మీరు ఈ విధంగా ఫ్లవర్ని డ్రా చేసుకోవాలి. నేనైతే స్టెప్ బై స్టెప్ 1 ఫ్లవర్ తర్వాత 1 ఫ్లవర్ని డ్రా చేసి స్టిచ్ చేస్తున్నాను. మీరైతే ముందుగానే డిజైన్ని డ్రా చేసుకుని స్టిచ్ చేసుకోండి. లేదా ఇలా ఫ్లేమ్ సెట్ చేసిన తర్వాత కూడా ఈ విధంగా డిజైన్ని డ్రా చేసుకోవచ్చు. డిజైన్ని సింపుల్గా ఏ విధంగా డ్రా చేసుకోవాలో నా ముందు వీడియోస్లో ఉంది, చూడండి. నేనైతే చాక్ పీస్తో స్ట్రైట్గా డ్రా చేస్తున్నాను. కొంతమందికి ఏ విధంగా డ్రా చేయాలో తెలీదు. వాళ్ళైతే అట్టతో కట్ చేసుకుని ఏ విధంగా డ్రా చేసుకుని స్టిచ్ చేసుకోవాలో నా ముందు వీడియోస్లో ఉంది, చూడండి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న డిజైన్ చుట్టూరు ఈ విధంగా ముందుగా
ఫ్లవర్ షేప్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా స్లోగా స్టిచ్ చేసుకోవాలి. నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడరీ వర్క్ చేయాలంటే ఈ ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం రావాలి. ఈ ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం వస్తేనే నార్మల్ మిషన్తో ఎటువంటి ఎంబ్రాయిడరీ వర్క్స్నైనా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా ట్రై చేసిన వాళ్ళు ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం నేర్చుకోండి. తర్వాత వేస్ట్ క్లాత్ మీద ట్రై చేసిన తర్వాత బ్లౌజ్ మీద ట్రై చేయండి. ఈ విధంగా ఫ్లవర్ని ఫిల్ చేసుకోవాలి. మనం స్టిచ్ చేసుకున్నట్టుగా మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఫ్లవర్ షేప్లో ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. మీరు సెంటర్లో కుందమ్స్ని అంటించుకోవాలంటే కొంచెం గ్యాప్ ఉంచుకుని ఫిల్ చేసుకోండి. నేనైతే ఏ కుందమ్స్ని అంటించకుండా ఓన్లీ సింపుల్గా ఇలా ఫ్లవర్ కంప్లీట్ అయిపోయేలాగానే ఓన్లీ థ్రెడ్స్తోనే డిజైన్ చేస్తున్నాను. స్టోన్స్తో డిజైన్ చేయాలనుకున్న వాళ్ళు నా ముందు వీడియోస్లో ఉంది. స్టోన్స్తో నార్మల్ మిషన్తో ఏ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చు. వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది, స్కిప్ చేస్తే అర్థమవుదు. నా వీడియోస్ అంటే ఏ సిటీ ఎక్కడి వరకు చేరుతున్నాయో కింద కామెంట్ చేయండి మీ ఊరి పేరుని. ఈ విధంగా ఫ్లవర్ షేప్ మొత్తం ఫినిషింగ్ చివరన క్రాసింగ్ సై పర్ఫెక్ట్గా వచ్చేలా స్టిచ్ చేసుకోవాలి. క్రాసింగ్ సై తేలిలాగా మళ్ళీ ఈ విధంగా ఫినిషింగ్ స్టిచ్ చేయాలి. మీరు సెంటర్లో కావాలంటే స్టోన్స్ని అంటించుకోవచ్చు. నేనైతే ఈ విధంగా ఫినిషింగ్ కంప్లీట్ చేసిన తర్వాత నేను ఎల్లో కలర్తో ఫిల్ చేస్తాను. మీకు స్టోన్స్ అండ్ గోల్డెన్ పూసలతో సెంటర్లో స్టిచ్ చేసుకుంటే ఇంకా హెవీ లుక్గా కనిపిస్తుంది. ఇలా ఫ్లవర్ చుట్టూ ఎల్లో కలర్తో ఫినిషింగ్ ఇస్తే ఆ ఫ్లవర్ అయ్యి నీట్గా కనిపిస్తుంది. మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి ఫినిషింగ్ చేసుకోవచ్చు. లేదా చిన్న చిన్న గోల్డెన్ పూసలతో కూడా ఫ్లవర్ చుట్టూరు స్టిచ్ చేసుకుంటే ఇంకా హెవీ లుక్గా కనిపిస్తుంది. సింపుల్గా కావాలన్న వాళ్ళు మాత్రమే ఇలా ఎంబ్రాయిడింగ్ థ్రెడ్స్తో స్టిచ్ చేసుకోండి. హెవీ లుక్ కావాలన్న వాళ్ళు ఆ ఫ్లవర్ చుట్టూ చిన్న చిన్న గోల్డెన్ పూసల బోర్డర్ లేదా విడి గోల్డెన్ పూసలతో కూడా స్టిచ్ చేసుకుంటే ఆ ఫ్లవర్ ఇంకా హెవీ లుక్గా కనిపిస్తుంది. సెంటర్లో మాత్రము ఎల్లో కలర్ కుందంని అంటించుకుంటే సరిపోతుంది. బోర్డర్ సెంటర్లో కూడా గోల్డెన్ పూసల బోర్డర్ని లేదా పూసల్ని సెంటర్లో స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ హెవీ లుక్గా కనిపిస్తుంది. సింపుల్గా కావాలన్న వాళ్ళు ఈ విధంగా థ్రెడ్తో స్టిచ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఈ డిజైన్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ ఎంబ్రాయిడింగ్ నార్మల్ మిషన్తో చేసిన ఎంబ్రాయిడింగ్ వీడియో మీకు యూజ్ అయిందో లేదో కూడా కింద కామెంట్ చేయండి. ఈ విధంగా ఫ్లవర్ చుట్టూరు ఫినిషింగ్ స్టిచ్ చేయాలి. ఒక 4 టైమ్స్ లేదా 5 టైమ్స్ స్టిచ్ చేసుకోవచ్చు. లేదా 1 టైమ్ 2 టైమ్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు వెడల్పు కావాలంటే ఇలాగా 4-5 టైమ్స్ స్టిచ్ చేసుకోండి. డిఫరెంట్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ స్కై బ్లూ, లైట్ స్కై బ్లూ అండ్ డార్క్ స్కై బ్లూ తీసుకుని సెంటర్లో ఫినిషింగ్ నేను ఎల్లో కలర్ ఇచ్చిన ప్లేస్లో మీరు డార్క్ స్కై బ్లూ కలర్ని ఫినిషింగ్ ఇస్తే అది 2 షేడ్ ఫ్లవర్ కింద కనిపిస్తుంది. గోల్డెన్ కలర్ కాకుండా డార్క్ స్కై బ్లూ కలర్ని స్టిచ్ చేస్తే. నేనైతే సింపుల్గా డిజైన్ చేసి చూపిస్తున్నాను, అందుకే ఈ విధంగా డిజైన్ చేసి చూపిస్తున్నాను. వర్క్ ఈ విధంగా ఉంటుంది దగ్గరగా చూపిస్తే. మొత్తం బ్లౌజ్ నెక్ షేపు మొత్తం కంప్లీట్ అయింది. ఈ విధంగా సింపుల్గా నార్మల్ మిషన్తో చేసిన ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజ్ ఇది.
ఇలా గోల్డెన్ కలర్ బోర్డర్ని చిన్న పూసలు లేదా పెద్ద పూసలు ఏ సైజు కావాలంటే ఆ సైజ్ బోర్డర్ని తీసుకుని ఈ విధంగా ఫ్లవర్ చుట్టూరు మీరు విడి పూసలనైనా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా ఈ బోర్డర్ని అంటించుకుని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.